ఇగో ఖమ్మమ్మోడు నందిని ఆధ్వర్యంలో జరిగింది ఇదంతా. డిప్యూటీ సీఎం భార్య. ఈ వార్త ఎక్కడ కూడా నేను వినడానికి కూడా వినపడలేదు ఎక్కడ కూడా. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరు నిజంగా పార్టీకి కష్టపడ్డోళ్ళు ఇసొంటోళ్ళు. రేవంత్ రెడ్డి అనేటువంటి ఒక దొంగ వచ్చి ముఖ్యమంత్రి అయిండు, మంచి వాళ్ళని కొట్టేసి. సేమ్ ఆల లెక్కన ఈరోజు వరంగల్ ఎవరో ఎమ్మెల్యే కొడుకు అయిందంట. ఒకడైతే ఏకంగా 4 మిషన్ లైట్ మిషన్. అక్కడ సతీష్ అనేటోడు ఎప్పంచులో ఎన్ఎస్సీలో పనిచేస్తాడు. ఎప్పంచులో సతీష్ అనేటోడు పనిచేస్తుండే. ఈరోజు ఆయన ఖతం చేసిండు, అక్కడికి వచ్చిండ్రు. సేమ్ ఇక్కడ ఎవరో స్టేట్ ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరు వచ్చిందంట, 20-30 కోట్ల అంట. మొత్తం రేవంత్ రెడ్డి బ్యాచ్. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకి మనకు తర్వాత ఈ ఓటర్లు ఇలా చేస్తే ఇబ్బంది అవుతుంది. దొరకమనుకుంటారు కదా, మేము దొంగలం. కేరళలో దొరికిండ్రు. కాంగ్రెస్ పార్టీ ఏం బీకింది, బీజేపీ ఏం బీకింది, అర్థమైందా? ఇక్కడ ఏం బీక్తుంది? నా దగ్గర కేరళలో ఉన్నాయి కూడా మొత్తం డౌన్లోడ్ చేసి ఒక కేసులు, అక్కడ పిటిషన్లు, ఏం కేసులు అయినాయి, ఏ సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్లు అయినాయి, మొత్తం పెట్టిన అవన్నీ పెట్టి ఎలక్షన్ కమిషన్ అన్న ముందుకు రావాలి కదా. ఇప్పుడు బ్రదర్, నేను అందుకనే దీన్ని హైకోర్టులో పిల్లేద్దాం అనుకుంటున్నా. ఎవరన్నా పెద్ద అడ్వకేట్ ముందుకు వస్తే హైకోర్టులో సుప్రీంకోర్టు ఖచ్చితంగా పిల్లేస్తా. ఇది సామాన్యమైన విషయం కాదు. ఇది ఇప్పుడు మేము ఈవీఎం, ఈ ఓటర్ ఐడి కార్డులు తోని మోసం అవుతుంది, మేము ఓడిపోతున్నాం అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటుంది. 100% నేను ఒప్పుకుంటా. కానీ ఈరోజు ఓటర్ కార్డుల పైన మీరు స్కామ్ చేస్తాను కదా, మరి దీన్ని ఏమంటారు? ఇప్పుడు కార్డు పట్టుకపోయి మీరు ఓటేస్తారు కదా, మిమ్మల్ని ఏమంటారు? మీకన్నా గజ దొంగలు ఇంకెవరు ఉన్నారు? అదే బ్రదరు, 7 లక్షల మెంబర్షిప్, 8 లక్షల మెంబర్షిప్. కార్తిక్ చిదంబరం ఏమన్నారు తెలుసా? మా మొత్తం తమిళనాడులో పడ్డాయే కాంగ్రెస్ పార్టీకి 18 లక్షల ఓట్లు పడ్డాయి అని అన్నారు. అసలు 18 లక్షల మెంబర్షిప్ ఎట్లయితుంది? పొత్తులు ఉంటేనే పడ్డాయి అన్నారు. అంటే ఏఐడిఎంకే, మన డిఎంకే, మళ్ళీ సిపిఎం అన్ని ఓట్లు వేస్తేనే ఇన్ని పడ్డాయి. ఉత్త కాంగ్రెస్కి ఇంత మెంబర్షిప్ ఏమవుతుంది అని చెప్పేసి బాజాప్తా చిదంబరం కొడుకు అడిగిన పరిస్థితి. ఇగో అంటే ఇప్పుడు మొత్తానికి ఇంకో చిదంబరం కొడుకు ఫ్యాన్తో మాపనే కాంగ్రెస్ ఎంపీ కార్తిక్ చిదంబరం రేజెస్ క్వశ్చన్స్ ఆన్ తమిళనాడు యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్. తమిళనాడులో కూడా స్కామ్ జరిగిందని అంటే ఇప్పుడు ఒక ఎంపీ ఏం చెప్తున్నారు అంటే, అటు నేషనల్ కాంగ్రెస్ కావచ్చు, ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ కావచ్చు, మొత్తం ఓటర్ స్కామ్ చేస్తున్నది అంటారు మీరు. 100% ఓటర్ ఐడి కార్డుల స్కామ్. ఒక పేరుండి ఇది రాజద్రోహం, దేశద్రోహం చేస్తున్నట్టున్నా. నేను చిన్న విషయం కాదు ఇది. నువ్వు 8 లక్షల మందికి ఓట్లు లేకుండా రేపు మున్సిపల్ ఎలక్షన్ రాబోతున్నాయి. రేపు పంచాయతీరాజ్ ఇవాళ అసెంబ్లీలో చర్చ జరగాలి, ఇది పార్లమెంట్ లో చర్చ జరగాలి, రాజ్యసభలో జరగాలి. చిన్న నాయకులు కావచ్చు, మీరు ఒక చిన్న స్థాయిలో ఉండి కూడా ప్రశ్నిస్తున్నారు. ఒక నేషనల్ లో అధికారంలో ఉంది బీజేపీ, మరి బీజేపీ ఎందుకు పట్టించుకోవట్లేదు? నేషనల్ స్థాయిలో కూడా స్కామ్ జరుగుతున్నది అని అంటున్నారు, మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? మా మనిషే కదా ఆయన. రేవంత్ రెడ్డి బయట ఎందుకు అవుతుంది? మా మనిషే కదా ఆయన. చెప్పింది కదా బండి సంజయ్, మీకు ఎన్నిసార్లు ఇయ్యలేదు? ఆయన దియనికి చూస్తుండ్రు, ఆయన జయనికి చూస్తుండ్రు, ఆయన మా మనిషి. అదేవిధంగా బ్రదర్, నేను ఎన్ని స్కామ్లు అయినాయో నాకు తెలియదు ఇప్పటిదాకా. కానీ అన్నిటికంటే పెద్ద స్కామ్ ఏంటంటే ఓటర్ స్కామ్. ఒక నా నాగరికతను, నా యొక్క సిటిజన్షిప్ను నువ్వు లాక్కుంటున్నప్పుడు ఇక దీనికి మించిన స్కామ్ ఏముంటుంది చెప్పిగా. కాబట్టి ఇది అసెంబ్లీలా, పార్లమెంట్లా, శాసనసభల, శాసన మండలిలా, ప్రతి దగ్గర చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికి నాకు తెలిసి ఒక 20 లక్షల ఓటర్లు, అంటే దేశవ్యాప్తంగా 25-30 లక్షల ఓటర్లు నాకు తెలిసి జరిగినాయి. తెలియకుండా కోట్లల్లో జరగవచ్చు ఈరోజు. కాబట్టి ఇది సామాన్యమైన విషయం కాదు. దీనికి బాధ్యత తెలంగాణ రేవంత్ రెడ్డి వహించాలి. దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఎక్కడైతే వాళ్ళు ఎంపీగా ఉన్నారో వాయనాడ్ల, అక్కడనే ఇంత పెద్ద స్కామ్ జరిగింది. అయినా కానీ వాళ్ళ దుకాణం బంద్ చేయాలి. ఈరోజు మన కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్ మీద రైడ్ చేసి అక్కడ హార్డ్ డిస్కులు తీసుకుంటే కొన్ని కోట్లల్లో దొరికే అవకాశాలు ఉన్నాయి, కోట్ల ఐడి కార్డులు దొరికే అవకాశాలు ఉన్నాయి.